హలో వాళ్ళందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఏంటంటే ఉదయం లేవగానే నోరు అనేది చాలా డ్రై అయిపోతుంది సార్. అది దేనివల్ల అయి ఉంటారు? నేను ఫ్రీక్వెంట్గా మధ్యరాత్రుల్లో వాటర్ తీసుకుంటూ ఉంటాను. అలా చేస్తున్నా కూడా నాకు కొన్నిసార్లు ఈ డ్రైనెస్ వస్తుంది. మౌత్ పొద్దున్నే స్టిక్కీగా ఉంటుంది. నోరంతా ఆచుకుపోయినట్టు అవుతుంది. అంటే దానికి చాలా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఒకటి ఉంది అనమాట. అయితే దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సాధారణంగా ఈ నోరు ఎండిపోవడం కానీ నోరు ఆర్చుకుపోవడం కానీ ఎందుకు జరుగుతుందంటే మన లాలాజలం ప్రొడ్యూస్ చేసే ఏవైతే గ్లాండ్స్ అనేవి ఉన్నాయి, సెలవరీ గ్లాండ్స్ అనేవి, అవి మనకి ఎనఫ్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేయకపోయినా మనకి ఈ నోరు ఆర్చుకుపోవడం అనేది ఉంటుంది అనమాట. సో ఇలా డ్రైనెస్ అవ్వడం దాన్ని మనం సైంటిఫిక్ టర్మ్స్ జెరోస్టోమియా అంటాం. అయితే దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అవి ఏంటంటే వాటిలో మోస్ట్ కామనెస్ట్ థింగ్ నోటితో గాలి పీల్చడం. అంటే సాధారణంగా మనం శ్వాస అనేది ముక్కుతో తీసుకుంటాం, కానీ కొంతమంది ముక్కుతో తీసుకోలేక ఇబ్బంది పడుతూ నోటితో తీసుకుంటారనమాట. సో అలా మౌత్ బ్రీతింగ్ చేసే వాళ్ళలో ఎట్ ద సేమ్ టైం బిఫోర్ బెడ్ టైం, అంటే ఈవినింగ్ టైంలో ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నా, లేదంటే కెఫిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, కాఫీ కానీ వేరే ఏమైనా తీసుకున్నా కూడా మనకి నోరు ఆచుకుపోవడం ఉంటుంది. వీటితో పాటు కొన్ని సైకలాజికల్ కండిషన్స్ వల్ల కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్ వాడాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఈ నోరు అనేది ఆర్చుకుపోవడం అనేది కొద్దిగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలా నోరు ఆర్చుకుపోవడం వల్ల కేవలం మనకి డ్రైనెస్ కాదు, దానివల్ల మనకి ఇంకో డేంజర్ ఏంటంటే క్యావిటీస్ కానీ గమ్ డిసీజ్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన నోరు ఆర్చుకుపోయినప్పుడు లోపల బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని మనము ఒక విందు భోజనం ఏర్పాటు చేసినట్టుగా ఫీల్ అయ్యి అవి మన పళ్ళకి పుచ్చుల్ని, లేదంటే చిగుళ్ళు వాపులు, రక్తం రావడం, ఇలాంటి చాలా రకాల కారణాలు అనేవి అవి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఉన్న వాళ్ళు. సో ఈ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీకు మౌత్ బ్రీతింగ్ అనే హ్యాబిట్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి ఒక ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో దానివల్ల మీకు ముక్కుతో శ్వాస తీసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉన్నా వెంటనే దానికి రెమెడీ అనేది జరుగుతుంది అనమాట. ఇలాగే మిగతా హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా అండర్లైన్ మెడికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని మీరు మ్యాక్సిమం మెడికల్ కండిషన్స్ అయితే కనుక మీ కన్సల్టెంట్ ఫిజిషియన్ ద్వారా తీసుకొని మీకున్న ప్రాబ్లమ్ని మెడికేషన్ వల్ల వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మెడికేషన్ చేంజ్ చేయడం లేదా ఆల్టర్నేటివ్ ఏదని చెప్పడం చేస్తారు. అలాగే హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు హ్యాబిట్స్ వీలైనంత వరకు త్వరగా స్టాప్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉంటాయి. సో ఇలా నోరార్చుకోవడం అనేది ఏదో ఒక చిన్న ప్రాబ్లం అన్నట్టు మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే దానికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మీరు చేయాల్సిందలో ఒకే ఒక్క పని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. అలాగే మన వీడియోస్ని చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.